జబర్దస్త్ షో ద్వారా ఎందరో ఆర్టిస్టులు గుర్తింపు తెచ్చుకున్నారు. అలా గుర్తింపు వచ్చిన వారు చాలామంది సిల్వర్ స్క్రీన్ పైన, స్మాల్ స్క్రీన్ పైన మెరుస్తున్నారు. మరికొందరు యాంకర్లుగా మారి బుల్లితెరపై కనువిందు చేస్తున్నారు. జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అలాంటి వాళ్ళల్లో రీతూ చౌదరి ఒకరు. జబర్దస్త్ షోతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ పలు సినిమాలు, వెబ్ సిరీస్లో పాటు పలు షోలకి హోస్ట్గా కూడా వ్యవహరిస్తూ వస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా రీతూ చౌదరి ఒక పెద్ద స్కామ్లో ఇరుక్కున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ విజయవాడ, ఇబ్రహీంపట్నం ప్రాంతాలకు సంబంధించి సుమారు 700 కోట్ల విలువైన ఆస్తులతో సంబంధం ఉన్న స్కామ్లో రీతూ చౌదరి పేరు కూడా బయటపడటం ఇప్పుడు బుల్లితెరపై సంచలనం సృష్టిస్తుంది. ఈ ల్యాండ్ స్కామ్లో ఆమె కూడా నిందితురాలుగా ఉన్నట్లు సమాచారం. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఈ డాక్యుమెంట్లో రీతూ చౌదరి ఫోటో, ఆమె సంతకం, వేలిముద్ర స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ల్యాండ్ మాఫియాలో పలువురు పెద్దల పేర్లు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ ప్రైవేట్ అసిస్టెంట్ నాగేశ్వర్ రెడ్డి పేర్లు కూడా చర్చనీయాంశంగా మారాయి. కాగా ఈ స్కామ్ గురించి రీతూ చౌదరి రీసెంట్గా స్పందించింది. శ్రీకాంత్ నుంచి తాను సంవత్సరం నుంచి దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తనతో ఎలాంటి రిలేషన్ లేదని, తన లైఫ్ తాను బ్రతుకుతున్నట్లు, అతనితో తనకే సంబంధం లేదని కోర్టులోనే చెప్పేశానని, ప్రస్తుతం దీనిపై కేసు జరుగుతుందని తెలిపింది. అయితే శ్రీకాంత్తో ఉన్నప్పుడు తాను సంతకం చేయమని అడిగితే చేశాను. కానీ కోట్ల రూపాయల విలువైన భూముల గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు. నాకు తెలియని విషయాల్లో తనను ఎందుకు లాగుతున్నారో అర్థం కాలేదంటూ చెప్పుకొచ్చింది.